అరచేతులు అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను ఘోరంగా మోసగించింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికి తెలుసు ఎటువంటి వాగ్దానాలు చేసినారు. కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు రైతు బంధు. మేము 15,000 ఇస్తామని చెప్పినారు. ఆ 5,000 అయినా సరే రైతు బంధు వచ్చిందా? రైతు బంధు అందరికీ వచ్చినాదండి? వినబడతలేదు. రైతు బంధు రాలేదా? కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఏందా కూర్చో కూర్చోవా కూర్చో 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 కూర్చో. ఈరోజు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికైనా? కేసీఆర్ కేవలం 1,00,000 రూపాయలే రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు మీరందరూ కలిసి వెంటనే పోండి 2 లక్షల రుణం తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండి? మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పినారు. ఇది కూడా పూజారటోడు తప్ ఏది కూడా చేయలే. ఏ ఒక్క హామీ చేయలే. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈరోజు కరెంట్ వస్తుందా? కరెంటు కోతలు అవుతున్నాయా? మరి ఏమైంది కరెంటుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది. ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటుంది పినపాక నియోజకవర్గంలో. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు, గిరిజన గ్రామం దొంగతోపు అని చెప్పి ఒక చిన్న గూడెం ఉంటుంది. అక్కడికి కూడా నీళ్లు పంపించినాం. ఇలా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా? అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, బ్రహ్మాండంగా అందరికి కూడా వ్యవసాయం జరగాలని, వాళ్ళ పంటలు పండాలని, వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 3 ఫేజ్ కరెంట్ ఇప్పించినాం. ఇవాళ అక్కడ కూడా మోటార్లు కాలుతా ఉన్నాయి, పొలాలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. ఈ విధంగా కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 1,55,000 ఎకరాలకు పోడు పట్టాలు అందించినాం. వెంటనే రైతు బంధు కూడా వేసినాం, రైతు బీమా కల్పించినాం.